రామ్ గారు మీరు ప్రార్థన చేయండి. బ్రదర్ జాన్సన్ ప్రార్థన చేయండి అమ్మగారు బ్రదర్ వాక్యం జాన్స్ గారు. బ్రదర్ జాన్సన్ అమ్మ చెప్పండి అమ్మా. ప్రైజ్ లాడమ్మ. నా హెల్త్ అంత బాగాలేదు, ఆయాసంగా ఉంది. ఓకే ప్రేయర్ అమ్మా. చేపివా. ఓ గ్లోరీ స్తోత్రం, ప్రేర్ చేస్తాం. హల్లెలూయా. విమల అమ్మగారు మీరు ప్రార్థన చేయండి అమ్మగారు. వాక్యం కొరకు అమ్మగారు ప్రార్థించండి. విమల అమ్మగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకున్నాం మ్యూట్లో ఉన్నారు. ఒకవేళ సిద్ధంగా ఉన్నట్లయితే మనోరమ్ గారు మీరు ప్రార్థన చేస్తారా? ప్లీజ్ అండి. ప్రార్థన చేస్తానండి. మహాపరిశుద్ధుడు గనుడైన తండ్రి, కృపామయుడ, సర్వసత్య సంపూర్ణుడా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల సమయంలో ఇంత గొప్ప భాగ్యాన్ని, ఇంత చక్కని సమాజాన్ని మాకు అనుగ్రహించావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు చేసిన విజ్ఞాపన ప్రార్థనలు బట్టి నీకు వందనాలు, పాటలు బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. చేరిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ప్రభా. నాయన ఈ సమాజంలో నీ సన్నిధి మాకు అనుగ్రహించండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవా, నీవు మా మధ్యన ఉండి నాయన మాతో కలిసి నీవు సంతోషిస్తున్నావని నమ్మి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము పరిశుద్ధ దినము ప్రభా, నాయన పునరుద్ధాన దినం ప్రభా. మేమందరము నీ సన్నిధికి వెళ్ళి నేను స్తుతించేటువంటి భాగ్యాన్ని ఈ దినం మాకు అనుగ్రహిస్తున్నావు. దాన్ని మేము సద్వినియోగం చేసుకుని ప్రతి విశ్వాసి కుటుంబం ప్రభా, నాయన నీ సన్నిధికి వెళ్ళే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఎటువంటి సైతాను సోదరులో పడి ఉండిపోకుండా ప్రభా, మేమందరము నీ దేవాలయానికి వెళ్ళి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి భాగ్యం మాకు అనుగ్రహించండి. ఇంకా దేవాలయంకు వెలుపల ఉన్న వారిని కూడా లోపలికి తీసుకువెళ్ళేటువంటి జ్ఞానాన్ని కూడా మాకు అనుగ్రహించండి ప్రభా. నాయన ఎక్కడ నాయన దేవాలయం ఉన్నాయి, ఆ దేవాలయం అన్నింటిలో నీ సన్నిధి అనుగ్రహించండి. దేవాలయంలో మాట్లాడబోతున్నటువంటి దైవ సేవకులు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారిని నీ ఆత్మతో నింపండి ప్రభా. వారికి కావలసినటువంటి ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించండి. మాకు కావలసిన ఆత్మీయ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించేటువంటి నాన్న ఆత్మ నింపుదల అభిషేకం ఆ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో నీ వాక్యం వినబోచుండగా మనం సిద్ధపరచండి ప్రభా. ఎవరైతే నీ వాక్యము చెప్పడానికి నాయనాన్ని ఏర్పరచుకున్నావో ఆ బిడ్డను మరింత ఆత్మతో నింపి ఆత్మ పూర్ణులుగా చేసి ప్రభా మాతో మాట్లాడమని, చేరిన ప్రతి ఒక్కరిని మరొక్కసారి ఆశీర్వదించమని, నీ చిత్తమైతే ఇంకా చాలా మంది బిడ్డలు చేరి నిన్ను స్తుతించే భాగ్యం కూడా అనుగ్రహించమని, దీన్ని ఎవరైతే నడిపిస్తున్నారో, ఎవరైతే శ్రమ తీసుకొని పని చేస్తున్నారో వారిని అందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నీ కొరకు ఏ చిన్న పని చేసినా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధనలో ఆది అంతము నీవై ఉండి నీవే మహిమ ఘనతలు పొందుకొనమని ఈ ప్రార్థన ప్రభువైన యేసునామం పేరిట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. అందరికీ వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మన అందరిని సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి గౌరవనీయులు జేసు రత్న కుమార్ అనే గారు మనందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ జేసు రత్న కుమార్ గారు నేతలూరి లా విద్యా రంగంలో బహుగా రాణించడమే కాకుండా సంక్షోభంలో ఉన్న ప్రజలను ఆదుకున్నట్టుకు గాను అనునిత్యము తన ఉన్నత ఉద్యోగ వరమును సాధనముగా వాడుతున్నారు. దేవుణ్ణి మరియు పొరుగు వారిని ప్రేమించినప్పుడు క్రీస్తును అనుసరిస్తూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గా సమర్థవంతంగా పనిచేయడం ఎంతైనా సాధ్యమే అని వారు నిరూపించారు. చట్టం మరియు న్యాయం గురించి వారికి ఉన్న దైవిక అవగాహన, దాని అనువర్తనంలో వారి కరుణతో కూడిన గ్రహింపులు అవసరతలో ఉన్న అనేక మందికి గొప్ప ఆశీర్వాదం. గౌరవనీయులైన జేసు రత్న కుమార్ గారు మరియు అతని ప్రియ సతీమణి గారు అనిత గారులకు 2 పిల్లలు, మోజెస్ మరియు ఏంజలీనా. ప్రస్తుత వారం గుంటూరులో నివసిస్తా ఉన్నారు. దేవుడు వారిని దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ వెల్కమ్ టు అన్నయ్య గారు ప్లీజ్ అండి. ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ
ఇది నా ధ్యానంలోనికి వెళ్దాం. ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దేవుని వర్తమానము యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఈ ఉదయకాలమున మా అందరితో మాట్లాడటానికి, మీ వాక్కును వినిపించటానికి, మీ మెల్లనైన స్వరాన్ని వినిపించటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభా. మీ వాక్యము మా హృదయాలకు మేలు కలిగించేది ప్రభా. మీ వాక్యము మా పాదములకు వెలుగు. మీ వాక్యము శక్తి కలిగినది, మా హృదయాలను మార్చి నూతన పరిచేది. అటువంటి మీ మెల్లనైన స్వరము మాకు వినిపించి దానిని గ్రహించగలిగేటువంటి శక్తిని మాకు ఇవ్వమని, ఆయన వాక్యము పదిలపరుచుకునేటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని, వాక్యములో ఫలించేటువంటి ఆయన బ్లెస్సింగ్ మాకు అందరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట వేడుకొని సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలమున గత సమయము నేను వాక్యము ప్రారంభించినప్పుడు యోహాను రాసినటువంటి మొదటి పత్రికను గురించినటువంటి ధ్యానం ప్రారంభించుకున్నాం. మొదటి పత్రికలో సాల్యుటేషన్ గురించి చదువుకున్నాం. సాల్యుటేషన్ అంటే ప్రారంభ వాక్యాలలో అనేక సార్లు ఎవరిని ఉద్దేశించి మనం వాక్యాన్ని, ఎవరిని ఉద్దేశించి లేఖలు రాయబడి ఉన్నాయో వారిని గూర్చి, రచించిన రచయితను గూర్చినటువంటి పరిచయ వాక్యాలు వాటిని ధ్యానించాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక ఉదాహరణకి చూస్తే, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చి వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడనైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతియుకు శుభమని చెప్పి రాయినది. ఇది సాల్యుటేషన్ అంటారు. ఈ వాక్య భాగాన్ని చదివితే పౌలు తిమోతికి రాస్తున్నట్లు మనకు అర్థమవుతూ ఉంటుంది. సాల్యుటేషన్ లో పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికలు గాని, పేతురు గారు రాసినటువంటి పత్రికలు గాని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి ఎవరు ఎవరికి రాస్తూ ఉన్నారు అని. అయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక సాల్యుటేషన్ వర్సెస్ ఉండదు దీనిలో. దానిని బట్టి ఈ గ్రంథాన్ని, ఈ లేఖను ఎవరు రాశారు అని చాలా థియలాజికల్ డిస్కషన్స్ ఉన్నా, చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో ఈ మొదటి పత్రికలో ఉన్నటువంటి రచన విధానం, వాడినటువంటి వొకాబులరీ పదాలు, పరిచయం చేసుకున్నటువంటి లేక పరిచయం చేసినటువంటి విషయాలను గ్రహిస్తే ఇది చాలా స్పష్టంగా యోహాను సువార్తకు దగ్గరగా ఉండి యోహాను సువార్తను రచించినటువంటి యోహాను భక్తుడే ఈ 3 లేఖలను రాసినట్లు మనం గ్రహించవచ్చు. యోహాను భక్తుడు రాసినటువంటి మిగిలిన 2 పత్రికలు, మొదటి పత్రిక భక్త కోటికి రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయము 12వ వచనము, 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వాటిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా
మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిల్చుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. సల్యూటేషన్ ఇక్కడ కనిపిస్తా ఉంటది, ఎవరి కొరకు రచించారు అని. అయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ప్రత్యేకంగా ఒక సంఘానికి గాని, ప్రత్యేకంగా ఒక కుటుంబానికి గాని, ప్రత్యేకంగా ఒక వ్యక్తికి గాని రాసినటువంటి లేఖ కాదు ఇది. యోహాను భక్తుడు రాసినటువంటి మొదటి లేఖ సార్వత్రిక క్రైస్తవ విశ్వాసులకు రచించినటువంటి లేఖ. దీనిలో సార్వత్రిక క్రైస్తవ విశ్వాసులకు అవసరమైన హెచ్చరికలతో నింపబడినటువంటి పత్రిక. అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యకు సమాధానంగా రాయలేదు, కానీ ఆత్మీయ జీవితాన్ని బలపరచటానికి సార్వత్రిక సంఘములో సభ్యులుగా ఉన్నటువంటి చిన్నపిల్లలకు, యవనస్తులకు, తండ్రులకు, కుటుంబాలకు ఏది అవసరమో, విశ్వాసులకు వచ్చేటువంటి ఛాలెంజెస్ ఎటువంటివో వాటిని గూర్చి ఆత్మలో బలపరచటానికి, ఆత్మీయంగా బలపరచటానికి సార్వత్రిక సంఘానికి యోహాను భక్తుడు రాసినటువంటి లేఖ ఇది. కాబట్టి ఇది అన్ని తరాలకు అవసరమైనది. విశ్వాసులకు వారి వారి విశ్వాస స్థాయిలో, ప్రతి స్థాయిలో కూడా అవసరమైనటువంటి లేఖ ఇది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖ. అదేవిధంగా రెండవ లేఖ, మూడవ లేఖను చూసినట్లయితే, రెండవది ఒక కుటుంబానికి, రెండవ పత్రిక, యోహాను రాసినటువంటి రెండవ పత్రిక, దానిలో ఉన్నటువంటి ఒకే ఒక అధ్యాయంలో మొదటి వచనం చూస్తే, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయినది. ఇది ఒక కుటుంబానికి రాసినటువంటి లేఖ. ఇది మొదటి లేఖ సార్వత్రిక కుటుంబానికి రాస్తే, సార్వత్రిక విశ్వాసులకు రాస్తే, రెండవ లేఖ ప్రత్యేకంగా ఒక కుటుంబానికి, ఏర్పరచబడినటువంటి కుటుంబానికి రాసినటువంటి లేఖ. మూడవ లేఖ చూస్తే, యోహాను రాసినటువంటి మూడవ పత్రిక చూస్తే, పెద్దనైన నేను, ఒకే ఒక అధ్యాయం, ఇందులో కూడా మొదటి వచనాన్ని చదువుతున్నాను. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయికు శుభం అని చెప్పి రాయినది. ఈ లేఖనైతే ఒక వ్యక్తికి, ఒక విశ్వాసిని అడ్రస్ చేస్తూ రాసినటువంటి లేఖ ఇది. అంటే యోహాను భక్తుడు రాసిన 3 లేఖలలో మొదటి లేఖ సార్వత్రిక విశ్వాసులకు, రెండవ లేఖ సార్వత్రిక విశ్వాస సమాజంలో ఉన్నటువంటి ఒక కుటుంబానికి, మూడవ లేఖ కుటుంబంలో లేక సార్వత్రిక కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఉద్దేశించి రాసినటువంటి లేఖ. చాలా అద్భుతంగా ఉంటాయి ఈ లేఖలు చదువుతూ ఉంటే. చాలా సరళమైనటువంటి భాష. బైబిల్ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైనటువంటి గొప్ప విషయం ఏమిటంటే, అనేక విషయాలకు, అనేక దృగ్విషయాలకు, అంటే డాక్ట్రిన్స్కి, చాలా డాక్ట్రిన్స్కి లేక ఒక దృగ్విషయానికి కావాల్సినటువంటి నిర్వచనాన్ని బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. వీటిని గురించి అకాడమిక్ గా కొత్త కొత్త పుస్తకాలు, థియాలజీ బుక్స్ తిరగవేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు వాక్యాన్ని సిద్ధపడేటప్పుడు ఒక విషయాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇదేమిటంటే, బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం చదివి దీనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి అనేక కామెంటరీస్ చదువుతా ఉంటే నాకు ఎప్పుడు వాక్యం సంపూర్ణం అవ్వదు. నేను ఎప్పుడు వాక్యం చెప్పేటువంటి ధైర్యాన్ని తెచ్చుకోలేను. వాక్యాన్ని ధ్యానిస్తే వాక్యాన్ని ప్రకటించడానికి కావాల్సినటువంటి సంపూర్ణత దొరుకుతుంది. వాక్యాన్ని ప్రకటించడానికి కావాల్సిన ఆత్మీయ జ్ఞానం దొరుకుతుంది. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఒక్కొక్క పదాన్ని నిర్వచిస్తూ ఉంటది. నిర్వచించటం అనేది చాలా కష్టమైనటువంటి పని. సోషల్ రీసెర్చ్ ఓరియంటేషన్ లో కూడా, లేక సైంటిఫిక్ రీసెర్చ్ ఓరియంటేషన్ లో కూడా ఒక దృగ్విషయాన్ని నిర్వచించటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అది 3 లేఖలు మనం చదివినట్లయితే ఒక గొప్ప అకాడమిక్ ఓరియంటేషన్ కూడా కనిపిస్తూ ఉంటది. చాలా అద్భుతమైనటువంటి నిర్వచనాలు ఉంటాయి. ముందు ముందు ఇది ధ్యానించాలని నేను కోరుకుంటా ఉన్నాను.
అయితే ఇంకా అద్భుతమైనటువంటి సంగతి ఏమిటంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, దేవుని వాక్యము దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయని. అయితే ఈ నిర్వచనం లేక నిర్వచించటం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఒక చట్టాన్ని చేసినప్పుడు ఆ చట్టంలో ఉన్నటువంటి అనేక పదాలను నిర్వచించేటువంటి బాధ్యత చట్ట సభలకు ఇస్తారు. ఈ నిర్వచనం కరెక్టా కాదా అనేది చాలా ఆలోచించి నిర్వచనాన్ని అకాడమిక్ గా డిస్కస్ చేసి, లేకుంటే ఆ నిర్వచనం కరెక్టా కాదా అనేది నిర్ణయించిన తర్వాతనే లీగల్ ప్రతి లా బుక్ లో కూడా వాటికి కూర్చున్నటువంటి నిర్వచనాలు ఉంటాయి. అంటే ఇది అకాడమిక్ గా చాలా కష్టమైనటువంటి పని నిర్వచించటం. అయితే అనేక విషయాలను బైబిల్ గ్రంథంలో యోహాను భక్తుడు నిర్వచించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఈ నిర్వచనాల గురించి ముందు ముందు ప్రేమ అంటే ఏమిటి, ఆజ్ఞ అంటే ఏమిటి, వీటన్నిటిని కూర్చున్నటువంటి నిర్వచనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే యోహాను సువార్త అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనము చూస్తే 4వ అధ్యాయం 13వ వచనంలో, వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడిరి అని రాయబడి ఉంది. వారు విద్య లేని పామరులు అని రాసింది. అంటే ఒక మాటలో మనం అర్థం చేసుకోవాలి అంటే, ఒక విద్య లేని పామరుడిని దేవుడు ఎన్నుకున్నాడు. విద్య లేని పామరుడిని దేవుడు ఎన్నుకొని దేవునికి కావాల్సినటువంటి గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను ఆయన తెలియచేయాల, ఆయన సంఘానికి, కుటుంబానికి, వ్యక్తులకు తెలియచేయాలనుకున్నటువంటి అనేక గొప్ప ఆత్మీయ సంగతులను యోహాను విద్య లేని పామరుడైనటువంటి యోహాన్ ద్వారా తెలియచేశాడు. ఈ మాట చాలా స్పష్టంగా ఉంది. విద్య లేని పామరులు అంటే రియల్లీ దే ఆర్ ఇల్లిటరేట్స్. ఇల్లిటరసీలో ఉన్నటువంటి, అంటే విద్య లేనటువంటి వారితో అద్భుతమైనటువంటి గ్రంథాలను రచింపజేశాడు దేవుడు. ఈరోజు మనం విద్య లేని పామరులుగా లేకుంటే ఈ లోక సంబంధమైనటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కాదు, కానీ దేవుడు తర్ఫీదు ఇచ్చినట్లయితే గొప్ప ఆత్మీయ సత్యాలను సంఘానికి, ఆత్మీయ సత్యాలను కుటుంబాలకు, ఆత్మీయ సత్యాలను విశ్వాసులకు బోధించగలిగినటువంటి వ్యక్తులుగా మనం మార్చబడతాము. ఆత్మలు బలపడతాము, దేవుని యొక్క జ్ఞానంలో మనం బలపడతాము. ఈరోజు యోహాను భక్తుడు విద్య లేని పామరుడు, పేతురు కూడా విద్య లేని పామరుడు. అయితే పేతురు రాసినటువంటి లేఖలు కానీ, యోహాను రాసినటువంటి లేఖలు కానీ ఈరోజు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి ఆత్మీయంగా తరతరాలుగా క్రీస్తు ప్రభువు రెండవ రాకడ పర్యంతం అవసరమైనటువంటి ఆత్మీయ సత్యాలను బోధించేటువంటి గ్రంథాలుగా మిగిలిపోయినాయి వారు రచించినటువంటి లేఖలు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మనం గత వారం, అంటే నేను గతంలో బోధించినప్పుడు మనం ధ్యానించినటువంటి మాట, పేతురు మరియు ఆంద్రేయ సముద్రములో వలలు వేయట చూశాడు యేసయ్య. అట్లాగే యాకోబు మరియు యోహాను వలలు బాగు చేసుకోవటం చూశాడు. ఇది కూడా లాస్ట్ టైం మనం ధ్యానించాము. వలలు వేయటం ఒకరి స్కిల్ అయితే, వలలు బాగు చేయటం ఇంకొకరికి ఉన్నటువంటి స్కిల్. వలలు వేయట అంటే ఎక్కడ వల వేస్తే చేపలు పట్టొచ్చో, ఎక్కడ వలలు వేస్తే ఎక్కువ చేపలను పట్టడానికి వీలవుతుందో దానిని గుర్తించి అక్కడ వల వేయటం అనేది ఒక స్కిల్. అయితే వలను బాగు చేయటం, నిట్టింగ్ అనేది ఇంకొక స్కిల్. అయితే దేవుడు రెండు రకాలైనటువంటి వ్యక్తులను ఎన్నుకున్నాడు. ఎక్కడ వల వేయాలి, ఎక్కడ వల వేసి ఎటువంటి ప్రాంతంలో వాక్యాన్ని బోధించి విశ్వాసులుగా లేకుంటే విశ్వాసంలోనికి నడిపించాలి. ఇటువంటి వలలు వేసిన తర్వాత వలల నుంచి జారిపోకుండా వాటిని గట్టిగా నిట్ చేయటానికి, వలలను అల్లటానికి, వలలను బాగు చేయడానికి ఉన్నటువంటి స్కిల్ చూసి దేవుడు యోహాను మరియు యాకోబుని ఎన్నుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. వీరు విద్య లేనటువంటి పామరులు, వీరు ఎన్నుకున్నటువంటి దేవుడు వీరిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. వారికి ఉన్నటువంటి స్కిల్ ని చూసి వీరు విద్య లేని పామరులు అయినప్పటికీ ఒక గొప్ప సువార్తను లేక ఒక గొప్ప లేఖలను రాయటానికి దేవుడు ఎన్నుకున్నాడు. మనం చదువుకున్నటువంటి మొదటి అధ్యాయము మొదటి వచనం చూస్తే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో,
ఆ జీవం ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఈ లేఖలో ఏమి రాసి ఉంది అంటే, యోహాను భక్తుడు దేనిని అభ్యసించాడో, దేనిని ఎక్స్పీరియన్స్ చేశాడో, దేనిని తన వ్యక్తిగత జీవితంలో అనుభవించాడో దానిని సాక్ష్యంగా తెలియచేస్తా ఉన్నాడు. ఆయన సాక్ష్యంగా తెలియచేస్తుందంటే ఇది జీవమును గూర్చినటువంటి సాక్ష్యము. జీవమును గూర్చినటువంటి సాక్ష్యము. మరణములో ఉన్నటువంటి సంఘానికి, లేక మరణములో ఉన్నటువంటి దేవుని సార్వత్రిక సంఘానికి జీవమును గూర్చినటువంటి సాక్ష్యం ఇది. చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగును గూర్చినటువంటి సాక్ష్యం ఇది. ఈ జీవవాక్యము ఆది నుంచి ఉన్నది అనేటువంటి మాట యోహాను సువార్తలు కూడా 1వ అధ్యాయం 1వ వచనంలో రాయటం మనం చూస్తున్నాము. అయితే ఈ సాక్ష్యము తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైనటువంటి క్రీస్తు ప్రభును గూర్చినటువంటి సాక్ష్యము. అయితే వీరు ఏది కన్నులారా చూచారో, ఏది విన్నారో, దేనిని నిదానించి కనుగొన్నారో, వారి చేతులు దేనిని తాకి చూచినయో ఆ జీవాన్ని గూర్చినటువంటి సాక్ష్యము. ఈ దినాల్లో చాలా సంఘాల్లో నేను చూస్తా ఉంటాను, ఇది సాక్ష్యాల సమయం, మీరు సాక్ష్యం చెప్పండి అంటే చాలా సాక్ష్యాలు చెప్తా ఉంటారు. ప్రతి సాక్ష్యం కూడా ఈ లోక సంబంధమైన సాక్ష్యంగా ఉంటూ ఉంటది. అయితే సాక్ష్యం అనేది మన ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి సాక్ష్యము. దేవుని యొక్క శక్తిని సంఘం గ్రహించటానికి అవసరమైనటువంటి సాక్ష్యము. ఈరోజు యోహాను భక్తుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఎటువంటి సాక్ష్యం అంటే సంఘాన్ని బలపరచటానికి అవసరమైనటువంటి సాక్ష్యం ఇది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 12వ వచనాన్ని. ఆ 15వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఆయన క్రీస్తును లేపినని దేవుని గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని పక్షమందు దేవుడు ఆయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. ఈ వాక్యం చదివినట్లయితే వీరు చెబుతున్నటువంటి సాక్ష్యము పునరుద్ధాన సాక్ష్యము. ఈ పునరుద్ధాన సాక్ష్యము లేకపోతే విశ్వాసము వ్యర్థంగా మిగిలిపోతూ ఉంటుంది. క్రీస్తు ప్రభు మరణాన్ని గూర్చినటువంటి సాక్ష్యము, క్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు చేసినటువంటి అద్భుత క్రియలను గూర్చినటువంటి సాక్ష్యము, క్రీస్తు ప్రభు శిలువ మరణానికి సాక్ష్యము, క్రీస్తు ప్రభు పునరుద్ధానానికి సాక్ష్యము. వీరందరూ ప్రాముఖ్యంగా దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి శిష్యులు. వీరి సాక్ష్యం ఎటువంటిది అంటే వీరు మరణాన్ని కన్నులారా చూశారు. ఆయన లోక సంబంధమైనటువంటి ప్రతి క్రియను, ఆయన లోకములో జీవించిన సమయంలో ఆయన చేసినటువంటి ప్రతి క్రియకు సాక్షులుగా నిలబడ్డారు. ఆయన మరణానికి, ఆయన పొందిన గాయాలకు సాక్షులుగా నిలబడ్డారు. దీనన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన పునరుద్ధానానికి వీరందరూ ప్రాముఖ్యంగా ఆయన ఎన్నుకున్న శిష్యులు సాక్షులుగా నిలబడ్డారు. అయితే ఈ సాక్ష్యం లేకపోతే పునరుద్ధానాన్ని గూర్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠము మనకు మిగలదు.
పునరుద్ధానము చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము లేదు అని అనేకులు చెబుతూ ఉండగా, ఈ పునరుద్ధాన సువార్తను ప్రకటించటానికి కావలసిన ఆత్మీయ ప్రత్యక్షతను పొందుకొని ఈ లేఖను రాస్తున్నాడు యోహాను భక్తుడు. ఆత్మీయ ప్రత్యక్షత క్రీస్తు ప్రభు శిలువను గూర్చి, క్రీస్తు ప్రభు శిలువ శ్రమలను గూర్చి, క్రీస్తు ప్రభు శిలువలో చిందించిన రక్తాన్ని గూర్చినటువంటి సాక్ష్యం మాత్రమే కాదు. ఈ సాక్ష్యము క్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాన్ని గూర్చినటువంటి సాక్ష్యం. క్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాన్ని గూర్చినటువంటి సాక్ష్యము ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే, ఒకవేళ పునరుద్ధానము లేదు అని కొంతమంది చెప్పినట్లు, క్రీస్తు ప్రభు మరణించాడు కానీ ఆయన పునరుద్ధానుడు కాలేదు, క్రీస్తు ప్రభు మరణించాడు కానీ ఆయనను కాశ్మీరులో ఒక సమాధిలో పెట్టారు, క్రీస్తు ప్రభు మరణించాడు, ఆయన శరీరాన్ని ఆయన ప్రేమించినటువంటి కొందరు తీసుకుని వెళ్ళారు అని అక్కడ ఉన్నటువంటి రోమా సైనికుల చేత అబద్ధ సాక్ష్యాన్ని ప్రకటింప చేయటానికి, దానిని ఇప్పటికీ కూడా ప్రకటింప చేయటానికి సాతాను ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ మరణ పునరుద్ధానం లేదో, ఎక్కడ పునరుద్ధాన విశ్వాసం లేదో, ఎక్కడ పునరుద్ధాన సాక్ష్యం లేదో, అక్కడ క్రీస్తు ప్రభు శిలువ వ్యర్థమైపోతూ ఉంటుంది. క్రీస్తు ప్రభు యొక్క వాక్యము, దేవుని వాక్యము, సువార్త వ్యర్థమైపోతూ ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. పునరుద్ధానము లేకపోతే క్రీస్తు లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఆయన క్రీస్తును లేపినని దేవుని గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా అని చెప్తాన్నాడు. అయితే దీని విషయంలో పునరుద్ధానాన్ని గూర్చినటువంటి సాక్ష్యము, పునరుద్ధానాన్ని గూర్చినటువంటి అబద్ధపు సాక్ష్యము, ఈ రెండు ఈరోజు లోకంలో నడుస్తూ ఉన్నాయి. సాతాను పునరుద్ధానాన్ని గూర్చినటువంటి అబద్ధపు సాక్ష్యాన్ని తెలియజేయడానికి ఇష్టపడతా ఉంటది. ఎందుకంటే ఎక్కడ పునరుద్ధానం లేదో అక్కడ విశ్వాసం వ్యర్థమైపోతుంది కాబట్టి, ఎక్కడ పునరుద్ధానం లేదో అక్కడ సిలువ సువార్త వ్యర్థమైపోతుంది కాబట్టి సాతాను అబద్ధపు సాక్షిగా మార్చబడుతూ ఉంటుంది. ఈరోజు అనేకులు క్రీస్తు ప్రభు పునరుద్ధానుడు కాలేదు అని చెప్పడానికి ఇష్టపడుతున్నారు. ఇది క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి, పునరుద్ధానాన్ని గూర్చినటువంటి అబద్ధపు సాక్ష్యం. ఇది అబద్ధపు సాక్ష్యము. అందుకొరకే యోహాను భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, చాలా స్పష్టంగా ఆ జీవంను గూర్చినటువంటి సాక్ష్యం ఇచ్చచ్చు అని చెప్తా ఉన్నాడు. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చచ్చు, దానిని మీకు తెలియపరచుచున్నాము. ఈరోజు సజీవమైనటువంటి సాక్ష్యము మొదటి పత్రిక. యోహాను భక్తుడు దేనిని కన్నులారా చూచాడో, దేనిని నిదాలించి కనుగొన్నాడో, దేనిని తాకాడో దానిని తెలియచేస్తూ ఆ జీవపు ప్రత్యక్షతను సాక్ష్యంగా చెప్తా ఉన్నాడు. పునరుద్ధాన జీవం యొక్క ప్రత్యక్షతను సాక్ష్యంగా చెబుతా ఉన్నాడు. ఇది సార్వత్రిక సంఘాన్ని బలపరచటానికి అవసరమైనటువంటి సాక్ష్యం. ఇది మొదటి పత్రిక ఒక సజీవ సాక్ష్యం. దేనిని అనుభవించారో, దేనిని ఎక్స్పీరియన్స్ చేశారో, క్రీస్తు ప్రభువుతో తిరుగుతూ, క్రీస్తు ప్రభు అనుచరులుగా, క్రీస్తు ప్రభు శిష్యులుగా దేనిని వారు ప్రత్యక్షంగా చూచారో దానిని గూర్చినటువంటి ప్రత్యక్ష సాక్ష్యము యోహాను భక్తుడు రచించినటువంటి మొదటి పత్రిక ఇది. అయితే 1వ అధ్యాయము అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, మొదటి అధ్యాయము 8వ వచనము, మొదటి అధ్యాయము 8వ వచనంలో అపోస్తల కార్యములు బూదిగంతముల వరకు 130. ఓకే,
ఇది అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. 1వ అధ్యాయము 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. శిష్యులందరికీ ఒక గొప్ప క్వాలిఫికేషన్ ఇస్తా ఉన్నాడు యేసయ్య. ఈ గొప్ప క్వాలిఫికేషన్ ఏమిటంటే, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఆయన ప్రత్యక్షతను పొందినటువంటి విశ్వాసులు, ఆయన ప్రత్యక్షతను పొందినటువంటి శిష్యులు, చాలా ప్రాముఖ్యంగా ఆ శిష్యులలో మనం ధ్యానిస్తున్నటువంటి యోహాను కూడా ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులందరిని బట్టి యేసయ్య చెబుతున్నటువంటి మాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. సాక్షులుగా నిలబడటం చాలా ప్రాముఖ్యం. అయితే దేవుడు ఆర్డైన్ చేస్తున్నాడు శిష్యుల్ని. ఈ ఆర్డినేషన్ దేని కొరకంటే, బూదిగంతముల వరకు సాక్షులుగా నిలబడాలి. వీరు దేనికి సాక్షులుగా నిలబడాలి అంటే, దేనిని చూచారో, దేనిని నిదానించి కనుగొన్నారో, ఏది కన్నులారా చూచారో, వారి చేతులు దేనిని తాకి చూచినవో, ఆ జీవము ప్రత్యక్షమైనప్పుడు తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవంను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాం. ఈరోజు యోహాను భక్తుడు ఇచ్చేటువంటి సాక్ష్యము పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభువు శిష్యుల కొరకు ఇచ్చినటువంటి సాక్షులుగా ఉండటానికి, బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండటానికి వారికి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తి అదే. ఈరోజు ఈ శక్తిని ఈ పత్రిక ద్వారా మనం ప్రారంభంలో చదువుకున్నాం. ఈ మొదటి పత్రిక సార్వత్రిక క్రైస్తవ సంఘానికి రచించింది అని. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా సార్వత్రిక సంఘానికి అంటే బూదిగంతముల వరకు వీరి సాక్ష్యాన్ని ప్రకటించాలి, అంటే సార్వత్రిక సంఘానికి ఈ సాక్ష్యాన్ని ప్రకటించాలి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో యేసయ్య దేని కొరకు వీరిని ఎన్నుకున్నారో దానిని భక్తుడైనటువంటి యోహాను భక్తుడు మొదటి పత్రికలో సార్వత్రిక సంఘానికి తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. సో మొదటి పత్రిక, యోహాను భక్తుడు రచించినటువంటి మొదటి పత్రిక ఎంత ప్రాముఖ్యమైనది అంటే, సార్వత్రిక సంఘానికి వారి ప్రత్యక్షతను, క్రీస్తుతో వారి అనుభవాన్ని, పరిశుద్ధాత్మను పొందుకున్న ద్వారా వారు పొందుకున్నటువంటి సాక్ష్యాన్ని సార్వత్రిక సంఘానికి తెలియచేస్తా ఉన్నారు. అటువంటి పత్రిక మొదటి పత్రిక. అయితే ఈ సాక్ష్యము ప్రాముఖ్యంగా పునరుద్ధాన సాక్ష్యము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 22వ వచనంలో 22వ వచనం చదువుతాను. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి ఉండుట అవశ్యం అని చెప్పాను. ఇప్పుడు ఒక సాక్షి అవసరమయ్యాడు. ఈ సాక్షి ఎవరంటే, క్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించినటువంటి శిష్యుడు మరణించిన తర్వాత ఒక సాక్షిని ఎన్నుకోవాలి ఈ 12 మందిలో. అయితే చాలా ప్రాముఖ్యం ఏమిటంటే, ఆ వ్యక్తి పునరుద్ధానమును గురించినటువంటి సాక్షి అయి ఉండాలి. ఇది క్వాలిఫికేషన్. మనం కూడా దేవుని విశ్వాసులుగా లేక దేవుని శిష్యులుగా మార్చబడాలి అంటే, మనము పునరుద్ధాన అనుభవంలో పునరుద్ధాన సాక్షులుగా మార్చబడాలి. ఈరోజు మనము పునరుద్ధాన సాక్షులుగా ఎలా మార్చబడతామంటే, పునరుద్ధానాన్ని ప్రత్యక్షంగా చూచినటువంటి వారి సాక్ష్యాన్ని బట్టి
వారి ప్రకటనను బట్టి మనం కూడా పునరుద్ధానానికి సాక్షులుగా మార్చబడతాం. ఇప్పుడు 12వ శిష్యుణ్ణి ఎన్నుకోవటానికి మరణించినటువంటి శిష్యుని స్థానంలో మరి యొక్క శిష్యుని ఎన్నుకోవాలి అంటే ఆ శిష్యునికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే, క్వాలిఫికేషన్ ఏమిటంటే, పునరుద్ధానాన్ని గుర్చినటువంటి సాక్ష్యము కలిగి ఉండాలి. ఈ పునరుద్ధాన సాక్ష్యాన్ని యోహాను భక్తుడు సార్వత్రిక సంఘానికి తెలియచేస్తూ సార్వత్రిక సంఘమంతా ఆయన శిష్యులుగా మారాలి, పునరుద్ధాన అనుభవాన్ని పొందుకోవాలి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 22వ వచనంలో వీరు ఎన్నుకోవటానికి ఈ సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అని చూస్తా ఉన్నారు. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలు అంటే క్రీస్తు ప్రత్యక్షతని యోహాను ఎలా పొందుకున్నాడు? స్వార్థికుడైనటువంటి యోహాను, ఈ 3 లేఖలు రచించినటువంటి యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒకటి కాదు. బైబిల్ గ్రంథంలో అనేకమైన వ్యక్తులు యోహాను అనేటువంటి పేరు కలిగినటువంటి వారు ఉన్నారు. మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను అని ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నాడు. శిష్యుడైనటువంటి యాకోబు సహోదరుడైనటువంటి యోహాను ఉన్నాడు. అయితే వీరందరూ కాకుండా ఈ యోహాను భక్తుడు, ఈ లేఖలు రాసినటువంటి యోహాను భక్తుడు క్రీస్తు ప్రభువు బాప్తిస్మ పొందినది మొదలు, బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మ పొందినది మొదలు, క్రీస్తు ప్రభువు సిలువలో మరణించి క్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై క్రీస్తు ప్రభువు ఆరోహణుడైన పర్యంతము క్రీస్తును అంటి పెట్టుకుని ఉన్నటువంటి ఆయన హృదయానుసారుడైనటువంటి భక్తుడు యోహాను. యోహాను సువార్త ఆఖరి అధ్యాయము ఆఖరి వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. యోహాను సువార్త ఆఖరి అధ్యాయము ఆఖరి వచనాల్లో ఈ మాటలు చాలా స్పష్టంగా రాయబడి ఉంటాయి. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చొచ్చు అని ఉంటుంది. యోహాను భక్తుడు అనగానే సాక్ష్యమే గుర్తొస్తుంది. యోహాను సువార్త 21వ అధ్యాయం 24వ వచనంలో ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చొచ్చు, ఇవి రాసిన శిష్యుడు అతడే అని రాసింది. యోహాను సువార్తను రచించినటువంటి ఆ యోహాను, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదము. ట్రూత్ఫుల్ సాక్ష్యం ఇది. ఎంత గొప్ప సాక్ష్యం అంటే క్రీస్తు ప్రభు పరిచర్య ప్రారంభం నుండి క్రీస్తు ప్రభు ఆరోహణుడే వెళ్ళు వరకు, క్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందినది మొదలు, క్రీస్తు ప్రభు ఎదుర్కొనినటువంటి శ్రమలు, క్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనా జీవితము, క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య, క్రీస్తు ప్రభు అనేక పాపులను క్షమించిన సంఘటనలు, క్రీస్తు ప్రభు అనేకులను రోగులను బాగు చేసినటువంటి సంఘటనలు, క్రీస్తు ప్రభు సిలువకు అప్పగించబడినటువంటి సంఘటన, క్రీస్తు ప్రభు సిలువలో పొందిన గాయాలకు ప్రత్యక్షత కలిగినటువంటి శిష్యుడు, క్రీస్తు ప్రభు సిలువలో చిందించిన రక్తానికి ప్రత్యక్షత కలిగినటువంటి, ప్రత్యక్షంగా చూచినటువంటి వాడు, క్రీస్తు ప్రభు ప్రేమించినటువంటి శిష్యుడు, తన తల్లిని అప్పగించినటువంటి శిష్యుడు, ఆయన పునరుద్ధానుడై తిరిగి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయనతో సహవాసం కలిగినటువంటి వాడు, క్రీస్తు ప్రభు ఆరోహణుడై వెళ్తున్నప్పుడు ఆయన ప్రత్యక్షతను చూచినటువంటి యోహాను. అయితే యోహాను రాసినటువంటి సువార్తలో ఆఖరి వచనాన్ని చదివితే మనకు స్పష్టంగా అవుతుంది. 24వ వచనం చదివితే ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చొచ్చు అని రాయబడి ఉంది. ఈరోజు మన జీవితంలో మనము క్రీస్తును గూర్చినటువంటి ప్రత్యక్షతను పొందుకుంటే వారు నిశ్శబ్దంగా ఉండకూడదు, వారు సాక్ష్యం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. నాకు లాటరీలో టికెట్ దొరికింది, లాటరీ టికెట్ లో డబ్బులు వచ్చినాయి అని లేచి సాక్ష్యం చెప్తున్నారు.
నాకు ఉద్యోగం వచ్చిందని సాక్ష్యం చెబుతా ఉన్నారు. నా జీతం పెరిగిందని సాక్ష్యం చెప్తున్నారు. పోయిన వస్తువులు దొరికినాయి, కోర్టులో ఆ, కేసు గెలిచాను, ఇట్లాంటి సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి. ఈ సాక్ష్యాల కొరకే కొంతమంది సంఘ కాపర్లు కూడా పిలుస్తా ఉన్నారు. మా సంఘానికి వస్తే ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అంటా ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంటది. ఎందుకంటే సాక్ష్యం అంటే ఏమిటో యోహాను భక్తుడు రచించినటువంటి లేఖల ద్వారా యోహాను జీవితాన్ని మనం ధ్యానం చేయటం ద్వారా తెలుసుకోవచ్చు. సాక్ష్యం అంటే ఆత్మీయ జీవితంలో బలం పొందుకోవటం సాక్ష్యం. సాక్ష్యం అంటే ఇల్లు కట్టుకున్నాను, దేవుడు సహాయం చేశాడు, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక అని కూర్చుంటున్నారు. నా అప్పులన్నీ తీరిపోయిన ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక అంటున్నారు. మా అబ్బాయికి వీసా వచ్చింది, ప్రార్థన చేస్తే అయ్యగారు ప్రార్థన చేస్తే మా అబ్బాయికి వీసా వచ్చింది, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఈ సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి. అయితే సాక్ష్యము చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏది నిదానించి చూచితమో యోహాను భక్తుడు చెప్పినటువంటి సాక్ష్యము క్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి ప్రత్యక్షత సాక్ష్యం, జీవవాక్యాన్ని గుర్చినటువంటి సాక్ష్యం. ఆది నుంచి ఏది ఉన్నదో, ఆది నుంచి ఉన్నటువంటి క్రీస్తు ప్రభు మన జీవితంలో చేసినటువంటి ఆత్మీయ మేలు సాక్ష్యము, దేవుని గుర్చినటువంటి వాక్యం ఏది వింటిమో, ఏది కన్నులారా చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, ఏది మా చేతులు తాకెనో, ఆ జీవం ప్రత్యక్షమైనది. ఆ జీవం మన జీవితంలో చేసినటువంటి గొప్ప ఆత్మీయ మేలు సాక్ష్యం. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాం. అది సాక్ష్యం అండి. క్రీస్తు ప్రభు మన జీవితంలో చేసినటువంటి ఆత్మీయ మేలులను బట్టి మనము సార్వత్రిక సంఘానికి లేక కుటుంబానికి లేక వ్యక్తులకు చెప్పేటువంటి సాక్ష్యము. యోహాను సువార్త, యోహాను భక్తుడు రాసినటువంటి 3 లేఖలు చదవటం ద్వారా ఆయన ఆత్మీయ జీవితంలో ఏది పొందుకున్నాడో అది సాక్ష్యంగా మిగిలింది. జీవమును గుర్చినటువంటి సాక్ష్యం ఇది. మన ఆస్తులకు, ఈ లోక సంబంధమైన లాభాలకు, ఈ లోక సంబంధమైన లాభకరమైనటువంటి క్రియలను బట్టి చెప్పేటువంటి సాక్ష్యం మాత్రం కాదు. ఒకవేళ దేవుడు మన జీవితంలో గొప్ప ఆత్మీయ సత్యాన్ని చేస్తే, ఆత్మీయ మేలుని చేస్తే, లేక ఈ లోక సంబంధమైన మేలుని చేస్తే, దానిని బట్టి ఆత్మీయంగా మనం ఎటువంటి మేలును పొందుకున్నామో అది సాక్ష్యము. అంటే చాలా స్పష్టంగా అర్థమవటానికి ఇంకొక మాట చెప్తాను. యేసయ్య ఒక మాట చెప్తాడు, నీ పాపము క్షమించబడినది, నీవు స్వస్థత పొందితివి అని యేసయ్య చెప్తాడు. ఈ మాట చెప్పినప్పుడు నేను స్వస్థత పొందాను అనేది సాక్ష్యం కాదు, నీ పాపము క్షమించబడినది అనేది సాక్ష్యం. ప్రతిరోజు సాక్ష్యాలన్నీ కూడా నువ్వు స్వస్థత పొందితివి అనేది సాక్ష్యంగా అన్ని సంఘాలు ఎలివేట్ చేసి చూపిస్తా ఉన్నాయి. ఈరోజు దేవుని దగ్గరికి నడిపించడానికి ఈ లోక సంబంధమైన మేళ్లు మాత్రమే కాదు, ఆత్మీయ సంబంధమైనటువంటి మేలు చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు స్వస్థత పొందితే సాక్ష్యమే, కానీ అది ఎప్పుడు సాక్ష్యం అవుతుందంటే నీ పాపము క్షమించబడినది అనే సాక్ష్యము దానికి సమాంతరంగా నడిచినప్పుడు. ఈరోజు దేవుడు మనకు నేర్పించేటువంటి ఆత్మీయ సత్యం ఏమిటంటే క్రీస్తుతో మనకున్నటువంటి అనుభవమే ఒక సాక్ష్యం. యోహాను భక్తునికి క్రీస్తుతో ఉన్నటువంటి అనుభవమే సాక్ష్యము. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తే, 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతా ఉన్నాను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇచ్చుదురు. ఇదండి సాక్ష్యం అంటే.
పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభును గూర్చినటువంటి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇది ఆత్మ సాక్ష్యం. పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త అయినటువంటి దేవుడు క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే యోహాను భక్తుడు సార్వత్రిక సంఘానికి కూడా ఒక సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ సాక్ష్యం ఎటువంటి సాక్ష్యం అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనంలో 2వ భాగంలో, మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇచ్చుదురు. ఆ సాక్ష్యమే ఇప్పుడు ఈ లేఖలలో యోహాను భక్తుడు సాక్షిగా నిలబడ్డాడు. ఆ జీవంను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము అని చెప్తున్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాం. సాక్ష్యము జీవాన్ని గూర్చినది, సాక్ష్యము ఆత్మను గూర్చినది, సాక్ష్యము ఆత్మీయ జీవితాన్ని గూర్చినది. ఈ సాక్ష్యం మనం ఎప్పుడు పొందుకుంటామంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు. ఆత్మ క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. అదే సమయంలో మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇచ్చుదురు. ఈరోజు సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు తన శిష్యులను ఎన్నుకున్నాడు. ఈరోజు సాక్ష్యం ఇవ్వటానికి నన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఈ సాక్ష్యము జీవమును గుర్చినటువంటి సాక్ష్యము. ఈ సాక్ష్యము తండ్రి యొద్ద నుండి ఏది ప్రత్యక్షమైనదో, తండ్రి యొద్ద నుండి ఏది ప్రత్యక్షపరచబడిందో దానిని గూర్చినటువంటి సాక్ష్యం ఇది. మీరును సాక్ష్యం ఇచ్చుదురు అని యోహాను సువార్తలో యేసయ్య చెబితే, ఇప్పుడు యోహాను భక్తుడు మొదటి పత్రికలో నేను సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్తున్నాడు. ఆ జీవంను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. అది వాక్యం చూస్తే నాకు ఇంకొక మాట జ్ఞాపకం వస్తుంది. ఈ వాక్యం ప్లూరల్లో ఉంది. సాక్ష్యం ఇచ్చుచున్నాను అని లేదు, సాక్ష్యం ఇచ్చుచున్నాము అని ఉంది. అంటే యోహాను భక్తుడు దేవుని శిష్యులతో కలిసి, క్రీస్తు ప్రభు శిష్యులతో కలిసి వారి సాక్ష్యాన్ని సార్వత్రిక సంఘానికి పంచుకుంటా ఉన్నారు. అందుకొరకు ఈ లేఖ ధ్యానం చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు ప్రభువును ప్రత్యక్షంగా చూచి, క్రీస్తు ప్రభువును గురించి ఏది విన్నారో, ఏది కన్నులారా చూచారో, ఏది నిదానించి కనుగొన్నారో, వారి చేతులు దేనిని తాకి చూచినో దానిని గుర్చినటువంటి సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఇది జీవాన్ని గుర్చినటువంటి సాక్ష్యము. ఈ సాక్ష్యము సార్వత్రిక సంఘానికి అవసరమైనటువంటి సాక్ష్యము. అందుకొరకు ఈ లేఖనాన్ని రాయటం జరిగింది. యోహాను సువార్త 21వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 24వ వచనము. ఇప్పుడు మనం చదువుకుంది ఒక యోహాను సువార్త 19వ అధ్యాయం 35వ వచనము. 19వ అధ్యాయము 35వ వచనం. రాను వారిలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచి వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు సాక్షిగా ఉంటే, ఆయన జీవితంలో ప్రత్యక్షంగా చూసినటువంటి శిష్యులు సాక్షులుగా నిలబడితే, ఇక్కడ ఇంకొక గొప్ప సాక్షి వచ్చాడు. ఈ సాక్షి 32వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుంటే, యోహాను సువార్త 19వ అధ్యాయం 32వ వచనం నుంచి, కాబట్టి రాను వారు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను, రెండవ వాని కాళ్లను విరుగగొట్టిరి. వారు యేసునందరికి వచ్చి అంతకుముందే ఆయన మృతి పొందుట చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. కానీ రాను వారిలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు తాను సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఇది చూచిన వాడు,
క్రీస్తు ప్రభు సిలువలో పొందిన ప్రతి గాయాన్ని యోహాను భక్తుడు ప్రత్యక్షంగా చూశాడు. శిష్యులందరూ దూరంగా ఉంటే దగ్గరగా ఉన్నటువంటి శిష్యునికి తన తల్లిని అప్పగించాడు యేసయ్య. ఆ దగ్గరగా ఉన్న శిష్యుడు యోహానే. క్రీస్తు ప్రభు మరణ వేదనని, క్రీస్తు ప్రభు పొందిన ఒక్కొక్క గాయానికి ప్రత్యక్ష సాక్షి యోహాను. ఆ యోహాను సాక్ష్యము మొదటి పత్రిక. దీనిని ధ్యానించకపోతే సార్వత్రిక సంఘం ఆత్మలో బలపడదు. క్రీస్తు ప్రభు చిందించిన ప్రతి రక్తపు బిందువు ఆఖరిగా రాణువ వారు అక్కడ ఉన్నటువంటి ఒక ఈటతో ఆయన ప్రక్కన పొడిస్తే వెంటనే రక్తము నీరు కారణనుంది. టోటల్ బ్లడ్, అక్కడ క్రీస్తు ప్రభు శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా ఆఖరి రక్తపు బిందువు వరకు ఆయన మన కొరకు కార్చాడు. అందుకొరకే రక్తము నీరు బయటకు వచ్చింది. ఆఖరి రక్తపు బిందువు వరకు ఆయన చిందించటానికి ప్రత్యక్ష అనుభవం కలిగినటువంటి వాడు యోహాన్. ఎందుకంటే అక్కడ దగ్గరగా ఉండి, సిలువకు దగ్గరగా ఉండి చూచినటువంటి యోహాను భక్తుడు రచించినటువంటి లేఖ ఇది. ఆయన చెబుతున్నటువంటి సాక్ష్యం ఇది. అందుకొరకే ఆయన సాక్ష్యము సత్యము అని రాయబడి ఉంది. ఆయన సాక్ష్యము సత్యం. ఎందుకంటే ఆయన చూచి చెబుతున్నటువంటి సాక్ష్యం, ఆయన అనుభవించి చెబుతున్నటువంటి సాక్ష్యం, ఆయన ఎక్స్పీరియన్స్ చేసి చెబుతున్నటువంటి సాక్ష్యం, ఆయన నిదానించి చూచి ఏది తాకాడో దానిని బట్టి చెబుతున్నటువంటి సాక్ష్యం. ఆయన సాక్ష్యము సత్యము అనుంది. ఈ సాక్ష్యము మన సాక్ష్యాన్ని మార్చేదిగా ఉండాలి. ఈ సాక్ష్యాన్ని ఒకసారి మనం ధ్యానిస్తే మన జీవితంలో సాక్ష్యాన్ని మార్చేదిగా ఉండాలి ఈ సాక్ష్యము. అందుకొరకే ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సిలువ ప్రత్యక్షత పొందుకున్నటువంటి వారు ఆత్మీయ జీవితంలో వారు పొందిన మార్పును బట్టి సాక్ష్యము చెప్పకుండా ఉండలేరు. అందుకొరకే వారు సాక్ష్యం ఇవ్వటానికి ఎన్నుకొనబడినటువంటి వారు. సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేరు. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు తాను సత్యం చెప్పుచున్నాడని అతడు ఎరుగను. ఈరోజు సాక్ష్యం ఎందుకు చెప్తున్నాడంటే యోహాను భక్తుడు తన మొదటి లేఖలో మీరు నమ్మునట్లు తాను సత్యము చెప్పుచున్నాడు. ఆయన సాక్ష్యము సత్యము. ఆయన సాక్ష్యము ప్రత్యక్షత పొందిన తర్వాత చెప్పినటువంటి సాక్ష్యము. ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నట్టే మీరు నమ్మునట్లు ఆయన ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాడు. మనలో విశ్వాస బీజాన్ని వేయటానికి, ఆ విశ్వాసము బలపరచబడటానికి ఆయన సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. ఇది క్రీస్తు ప్రభు మన కొరకు సిలువలో పొందినటువంటి గాయాలకు సాక్ష్యం. క్రీస్తు ప్రభు మనకు చెందించినటువంటి, మన కొరకు చెందించినటువంటి రక్తానికి సాక్ష్యము. క్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానానికి ప్రత్యక్ష సాక్ష్యము. క్రీస్తు ప్రభు ఆరోహణకు ప్రత్యక్ష సాక్ష్యము. ఈ సాక్ష్యాన్ని సార్వత్రిక సంఘానికి ఈ లేఖ ద్వారా పంచుకుంటా ఉన్నాడు. శిష్యులు ఏర్పరచబడినటువంటి సాక్షులు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 41వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు గ్రంథము 10వ అధ్యాయము 41వ వచనము. 41వ వచనం 10:41. 39 నుంచి చదువుకుందాం. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి
కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానం పుచ్చుకునిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు మాకు అనుగ్రహించెను అని. ఇది కూడా సాక్ష్యమే. యూదుల దేశమందు యెరూషలేమునందు చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం అని చెప్తున్నాడు. పేతురు భక్తుడు, అక్కడ ఉన్నటువంటి శిష్యులు చెబుతున్నటువంటి మాట ఇది. మేము సాక్షులం. దేనికి సాక్షులం అంటే ఆయన యూదుల దేశమందు యెరూషలేమునందు చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. అదే యోహాను భక్తుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట కూడా, ఆయన పత్రికలో, ఆయన రాసినటువంటి పత్రిక మొదటి మాట కూడా అదే. ఆయన యూదుల దేశమందు యెరూషలేమునందు చేసిన వాటన్నిటికీ ప్రత్యక్ష సాక్షులం మేమే. ఆయనను వారు మ్రాను మీద వేలాడదీసి చంపిరి, దానికి సాక్షులం మేమే. దేవుడు ఆయనను 3వ దినం లేపాడు, దీనికి సాక్షులం మేమే. ప్రజలందరికీ కాక దేవుని చేత ఏర్పరచబడిన సాక్షులకి ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానం పుచ్చుకునే మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడింది. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు, ప్రత్యేకించబడినటువంటి సాక్షులు వీరు. ఆయన ఏర్పరచుకున్నటువంటి శిష్యులు, ఆయన ఏర్పరచుకున్నటువంటి సాక్షులకు ఆయన మొదటగా ప్రత్యక్షతను చూపించుకున్నాడు. వారితో కలిసి అన్నపానాలు పుచ్చుకున్నాడు. ఇది ప్రత్యక్షత. ఇది శిష్యుల అనుభవం, ఆత్మీయ అనుభవం. ఈ శిష్యుల్లో యోహానున్నాడు. అందుకొరకే యోహాను చెప్తున్నటువంటి మాట, మరి ఒకసారి ఈ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను భక్త కోటికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, ఆ జీవం మాకు ప్రత్యక్షమయను. తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి, ఆ జీవమును గుర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఈరోజు మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందుకొని సాక్ష్యం ఇచ్చేటువంటి శిష్యులుగా, సాక్ష్యం ఇచ్చేటువంటి విశ్వాసులుగా ఆత్మలో రూపాంతరం చెందటానికి క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను చేత ఈ లేఖనాన్ని రాయించడం ప్రారంభించాడు. ఇది ఆయన సాక్ష్యము, ఇది యోహాను సాక్ష్యము, ఇది సత్యము అని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాము. పామరులు అని రాయబడి ఉందయ్యా. నిజమే తండ్రి, విద్య లేని పామరులు. ఆయన మీ ప్రత్యక్షతను పొందుకొని సార్వత్రిక సంఘానికి ఆత్మీయ పాఠాలు నేర్పించేటువంటి వ్యక్తులుగా వీరిని ఆత్మలో మీరు తండ్రి మీరు ఆశీర్వదించారు. వారి ప్రత్యక్షతను బట్టి, వారి సాక్ష్యాన్ని బట్టి మేము కూడా సాక్ష్యాన్ని పొందుకునేటువంటి సంఘ సభ్యులుగా, విశ్వాసులుగా ఉండటానికి, ఆయన మా ఆత్మలో బలపడటానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోహాను భక్తుడిని మీరు ఎన్నుకున్నారయ్యా. ఆయన మీరు ప్రేమించినటువంటి శిష్యుని ద్వారా మాకు ఇచ్చినటువంటి ఆత్మీయ పాఠాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా మా ఆత్మీయ జీవితంలో మీతో ప్రత్యక్షతను పొందుకుని సాక్షులుగా నిలబడటానికి, ఈ లోకానికి మేము సాక్షులుగా ఉండటానికి మాకు సహాయం చేయమని, అటువంటి ఆత్మీయ స్థితిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని, బలపరచమని, భద్రపరచమని ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట వేడుకను సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. Amen, amen, hallelujah. Praise the Lord. Thank you so much, sir, for the wonderful word. We are really immensely blessed and encouraged. Thank you so much, sir. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. ముందుగా సిస్టర్ వత్సల గారు, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే వేదవాక్యం అమ్మగారి కొరకు ప్రార్థన చేస్తారా? ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పి ఉన్నారు, కొంచెం బలహీనంగా ఉన్నారు, కొంచెం ఆరోగ్యం కొరకు, సంపూర్ణ స్వస్థత కొరకు థ్యాంక్స్. ఓకే బ్రదర్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్థుతులకు పాత్రుడా, ఘనతకు పాత్రుడమైన మా పరలోక తండ్రి, నీ ఘనమైనటువంటి శ్రేష్టమైన నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయ కాలమున ప్రభా నా తండ్రి, మీ దివ్యమైన వాక్కులతో నాయన మీరు మాతో మాట్లాడిన విధానం మనకి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి.
ఈ సమయంలో ప్రత్యేకంగా సిస్టర్ వేద వాక్యం గారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను నాయన. నీ కుమార్తె నా తండ్రి నా ప్రభా హస్తమతో బాధపడుచుండగా కృపగల దేవుడుగా, ఆశ్చర్యకరుడుగా, అద్భుతకరమైన దేవుడుగా, స్వస్థపరిచే దేవుడుగా ప్రభా నాయన మీరు నా తండ్రి అనేకమైన అద్భుతమైన కార్యములు చేసిన దేవుడుగా మేము మెరిగిన తండ్రి ప్రార్థిస్తుంటున్నాం నాయన. యేసుక్రీస్తు పొందినటువంటి దెబ్బల చేత స్వస్థ కలుగుతున్నటువంటి వాక్యం ఇప్పుడే నా తండ్రి నీ కుమార్తె యొక్క నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి లంగ్స్ లోనికి బ్రాంకియల్స్ లోనికి ప్రభా నాయన రక్త కణాల్లోనికి ప్రోక్షిస్తున్నాను ప్రభా నీ వాక్యం సెలవిస్తున్నాయన. నా వాక్యను పంపించి నేను స్వస్థపరుస్తాను సెలవిచ్చిన గొప్ప దేవుడా నాయన ప్రభా నీ రక్తంలో కొనబడినటువంటి నాయన బిడలుగా ప్రభా మేము నా తండ్రి ఈ యొక్క వాక్కుని నా తండ్రి నీ కుమార్తె యొక్క నా తండ్రి శరీరంలో పంపిస్తుంటుండగా పరలోకముందున మా తండ్రి నీ యొక్క నా తండ్రి నా ప్రభా దక్షిణ హస్తాన్ని చాపి ముట్టి స్వస్థపరచని అడుగుచున్నాం దేవా నాయన. సంపూర్ణమైన స్వస్థత వరకు ప్రార్థిస్తున్నాం నాయన. సంపూర్ణమైన విడుదల కలిగిన గాకాని నా తండ్రి పలుకుచున్నాను ప్రభా. స్వస్థపరచబడిన గాకాని పలుకుచున్నాను తండ్రి నీకు స్తోత్రంలో నాయన. కృపగల తండ్రి నాయన తండ్రి నా ప్రభా నీ కుమార్తెను ప్రత్యేకంగా నా తండ్రి మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభా. నా తండ్రి ఈ యొక్క స్వస్థను కలిగిస్తున్న ప్రతి ఒక్క దురాత్మల సమూహాన్ని యేసు శక్తి గల నామములో బంధిస్తున్నాను తండ్రి నాయన ప్రభా. సహాయం చేసి నడిపించండి, చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రంలయ్యా. నా తండ్రి నాయన ప్రభా నీ సన్నిధిలో నా ప్రభా నాయన స్వస్థత కలిగి నా తండ్రి నిన్ను స్తుతించి మహిమపరిచే నాయన గొప్ప భాగ్యాన్ని నీకు కుమార్తెగా అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామంలో అడిగి వేడుకని ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ గారు. మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలో పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సింది కోరుచున్నాం. ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని పొందనాలైనా ప్రభుత్వ ముందు నేటి తండ్రి చక్కగా మరి అయ్య గారి ద్వారా జ్యేష్ఠత్వం గారి ద్వారా మంచి విషయాలు తండ్రి సార్వత్రిక సంఘంలో ఒక కుటుంబం ఒక వ్యక్తి విషయంలో సాక్ష్యం ఎలా ఉండాలి, సాక్ష్యాలలో ఉన్నటువంటి బలము మరి వెలుగుని గురించి జీవముని గురించి ఉండాలని మీరు చక్కగా తండ్రి ఉపదేశం చేసి ఉంటున్నారు. నిజమేనైనా మరి ఈ లోకంలో సాక్ష్యం అనగా లోక సంబంధమైన వాటిని కలిగినప్పుడు సంతోషపడేటువంటి హృదయాలు ఎన్నో ఉంటున్నాయి. అలాంటి వారికి మరి ప్రత్యేకంగా తండ్రి మీటింగ్లు ఏర్పాటు చేసి వివిధాలుగా మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. మరి తండ్రి పౌలు గారు చెప్పినట్లు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ప్రకారముగా తండ్రి నేను మాలో ఆయన జీవంలో పునరుద్ధాన బలం లేకుంటే, నిజమైనటువంటి జీవిత విధానం లేకుంటే మరి తండ్రి ఆయన మరణించి తిరిగి లేవడం అనేది ఆ జీవితానికి నిజమైన సాక్ష్యం కాదు నైనా. కాబట్టి తండ్రి గ్రంథంలో కూడా బూదిగంతంలో వరకు మీరు మాకు సాక్షులుగా ఉండాలని మీరు సెలవిచ్చుంటున్నారు. ఆ యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయని మరి చక్కగా తండ్రి మరి బోధన చేసినటువంటి అయ్యగారిని ఆశీర్వదించండి. మరి ఇంతవరకు తండ్రి ఎన్నో విషయాలను తండ్రి దాంట్లో వర్గీకరిస్తూ వాటిని విశ్లేషిస్తూ నేను చక్కగా అవగాహన చేయడానికి తన ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో బలపరచడానికి మీరు చూపినటువంటి చొరవకే స్థితిలో చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఎత్తబడినటువంటి ప్రతి మాటలోనూ ఎంతో శక్తివంతమైనటువంటి ఆలోచన ఉంటున్నది. మరి తండ్రి అజ్ఞానమును వదిలి వెలుగులోనికి రావడానికి, మరి చీకటిని వదిలి జీవంలోనికి రావడానికి మీ యొక్క మాటలు ఎంతో సామర్థ్యవంతంగా ఈరోజు తండ్రి మాలో తండ్రి ఫలింపజేసినందుకే మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి నిజంగా తండ్రి ఈరోజు అనేక సంఘాలలో తండ్రి కమ్యూనికేషన్ జరుగుతుండగా మరి తండ్రి యొక్క మరి తండ్రి ప్రభుబలను తీసుకొని చుండగా తండ్రి మరి ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి పునరుద్ధాన శక్తి బలమును, రక్తంలో ఉన్నటువంటి పాప క్షమాపణను సరిగా అవగాహన చేసుకొని తండ్రి మార్పు నుండి మరి తండ్రి కొరింథీయులకు రాసిన పత్రిక 15-19 ప్రకారం కాకుండా ఈ జీవిత కాలం మట్టుకే క్రైస్తవులైతే దౌర్భాగ్యమైన నిజమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించేటువంటి గొప్ప ధన్యత భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఇలాంటి గొప్ప తరుణాన్ని మాకు ప్రతి ఉదయాన్ని తండ్రి అనుగ్రహిస్తున్నటువంటి యొక్క మరి తండ్రి టీంని తండ్రి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి. ఉదయాన్ని మాకు ఇచ్చి మీరు దీవించారు నైనా. ప్రతి చోట కూడా మీ నామం మహిమార్థమై మరి ఈ రోజున తండ్రి సంతోషపడినట్లుగాను మరి మెలకువగలిగి ముందుకు సాగినట్లుగాను సహాయ సహకారాలు అందించండి. మరి తండ్రి యోహాను గారు మంచి నైపుణ్యత కలిగి ఉంటున్నాడు తండ్రి. మరి ఎంతగా మరి వలలో చిక్కబడినటువంటి వాటిని ముందు పట్టుకున్నది చాలా ప్రాముఖ్యమైన విషయంలో తండ్రి అతను ఓపిక కలిగిన వాడే ఉంటున్నాడు. ఆయన తండ్రి విద్య లేని వారిని మీరు మీ యొక్క ఘనమైన సంగతులను విషయాలను తెలియజేయడానికి మీరు వాడుకుంటున్నారు. అది నిజమైనటువంటి ఒక సాక్ష్యముగా మేము చూస్తుంటున్నాం స్వామి. మరి తండ్రి మా జీవితం మార్పు నుండి ఫలించటం వల్లనే అది ఒక సాక్ష్యముగా మారుతున్నదని చెప్పడానికి మరి అపోస్తులు కూడా ఒక ఉదాహరణగా ఉంటున్నారు.
అలాగే తండ్రి ఈ రోజుల్లో మరి విద్యా విధానాల్లో ఉన్నటువంటి జ్ఞానంలో కాకుండా మీ ఆలోచనలోనే మేము బలపడినట్లుగా సహాయ సహకారాలు అందించమని వేడుకుంటూ ఉదయాన్ని ఆశీర్వదించినందుకు మీ స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమునందు అడిగినవన్నీ విన్నవన్నీ గ్రహించుకున్నట్లో మాకు శక్తిని సామర్థ్యం కలిగించినందుకై యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాము స్వామి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరును గాక. నేడు మాకు కావలసినటువంటి అన్ని ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. మా యొక్క రుణాలు క్షమించే ప్రకారం మా పాపం క్షమించు. మమ్మల్ని శోధనకి చేయకుండా శోధన క్షమించండి. ఎందుకనగా రాజ్యము, రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు స్వామి. నీవై ఉన్నాయి స్వామి. ఆమేన్. 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 మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరము మనందరికీ తోడు నీడుగా అండదండగా నిలిచి ఉండును గాక. ఆమేన్. 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరి ఒకసారి సహవాసం తరపున హానరబుల్ జయరత్న కుమార్ అయ్య గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామండి. చేరవచ్చిన మీ అందరికి వందనాలండి. గమనించండి, మన వర్చువల్ ప్రేయర్ 3:30 నుంచి స్టార్ట్ చేస్తున్నామండి వాళ్ళ నుండి. మరి ప్రేయర్ వారియర్స్ చక్కగా 3:30కి స్టార్ట్ జాయిన్ అయ్యి ప్రే చేస్తున్నారు. మీరు కూడా ఎవరికైనా వీలైతే జాయిన్ అవ్వాలి కోరుచున్నాం అందరికి. హ్యావ్ అ బ్లెస్డ్ డే అండి. థ్యాంక్ యూ ఆల్. వందలండి అందరికి. ప్రైజ్ ది లార్డ్.